కిచిడీకి కావాల్సిన పదార్థాలు: 2 గ్లాసులు బియ్యం, కొద్దిగా కందిపప్పు, ఉల్లిగడ్డలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు, ధనియాల పౌడరు, పచ్చిమిర్చి. ఇప్పుడు బియ్యం తీసుకొని ఈ బియ్యంలో కందిపప్పు వేయాలి. ఇప్పుడు వేసుకున్న ఈ బియ్యము కందిపప్పు మిక్స్ చేసి వాటర్ పోసుకొని 2 టైమ్స్ బియ్యం కడుక్కుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేకపోతే తాలింపు గింజలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి. తాలింపు గింజ వేగ లవంగాలు, చెక్క వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా వేగాక టమాటా ముక్కలు, ధనియా పౌడర్, ఇందాక చెప్పడం మర్చిపోయండి, పసుపు, రుచికి తడపడ ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ కొద్దిగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు రైస్, పప్పు కలుపుకున్నవి వేసుకుందాం. ఇందులో బియ్యం, పప్పు కలుపుకున్నది. ఇప్పుడు మిగతాయి కూడా పోసుకుందాం. ఇవన్నీ కలుపుకున్నాక టేస్ట్ చూడండి. సరిపోకపోతే సరిపడి ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి. పెట్టి విజిల్ పెట్టండి. కుక్కర్ విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్ ఆవిరిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకుందాం. గుమగుమలాడే కిచిడి రెడీ. ఇప్పుడు కలుపుకుందామండి. కిందకి మీదకి గుమ్మగుమ్మలతో పాటు వేడి వేడి కిచిడి రెడీ.